స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యే త్రింశోధ్యాయ పారాయణం. కార్తీక వ్రత మహిమ్నా ఫలశ్రుతి. నైమిషారణ్యంలో శౌనకాది మహామునులందరికీ సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రలను విని ఆనందించి వేయినోళ్ల కొనియాడిరి. శౌనకాది మహామునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూత మహాముని చూసి, ఓయి మునితిలకమా, కలియుగంలో ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచారపరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మము ఏది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమ దైవం ఎవరు? మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపమాపి పుణ్యఫలం ఇచ్చే కార్యం ఏమిటి? ప్రతిక్షణము మృత్యువు వెంటాడుచున్న మానవులకు సులభంగా మోక్షము పొందగల ఉపాయం ఏమిటి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయముతో కూడి ఉన్నాం కావున దీనిని నివృత్తి చేయగలరని కోరుచున్నాము అన్నారు. అప్పుడు సూతుడు ఆ ప్రశ్నలను ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు అందరూ తెలుసుకునవలసినవియే. కలియుగంలో మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరము దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణ ప్రీతికరమైన వ్రతం. ఇది అన్ని వ్రతముల కంటేనూ ఘనమైనది అని శ్రీహరి వర్ణించి ఉన్నాడు. ఈ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యం కాదు. ఆయనను సూక్ష్మముగా వివరించదను వినుడు. కార్తీక మాసంలో ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకించండి. కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నది స్నానం చేయవలను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజించవలను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలను. ఈ నెల రోజులలో విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునకు గాని శివాలయమునకు గాని వెళ్లి ఆవు నీతితో దీపారాధన చేయవలను. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవింతురు. సూర్యుడు తులారాశిలో ఉన్న నెల రోజులు ఈ విధముగా ఆచరించేవారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించడానికి శక్తి ఉండి కూడా ఆచరించకపోయినా, లేక ఆచరించేవారని ఎగతాళి చేసినా కాని వారికి ధన సహాయం చేయి వారికి అడ్డుపడిన వారు అనేక కష్టములు పాల్గొటే కాక వారి జన్మాంతరమున నరకంలో యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు. అంతేకాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు. కార్తీక మాసంలో కావేరి నదిలో కాని, గంగా నదిలో కాని, అఖండ గౌతమి నదిలో కాని స్నానము ఆచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించను ఇహమందు సర్వసుఖములను అనుభవించుటే కాక జన్మ అంతరమున వైకుంఠ వాసులు అగుదు. సంవత్సరంలో వచ్చే అన్ని మాసముల కన్నను కార్తీక మాసము ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కావున కార్తీక మాస వ్రతం వలన జన్మల నుండి వారికి ఉన్న సకల పాపములు హరించి మరజన్మ లేక వైకుంఠమును పొందుదురు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతము ఆచరించవలనని కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమునను కార్తీక వ్రతమునను అసహ్యము కలుగును. కావున ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును విడవక ఆచరించవలను. ఇట్లా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది ఈ వ్రతమును ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనము పెట్టినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసంలో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానము చేసినచో ఎప్పటికీ తరగని పుణ్య ఫలము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరి నామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేసిన ఎడల వారికి పుణ్యలోకములు ప్రాప్తించు. ఈ కథను చదివిన వారికి విన్నవారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయును. స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యే త్రింశోధ్యాయ పారాయణం సంపూర్ణం. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.